నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. పంట పొలాలకు నీరందక చేతికొచ్చిన పంట ఎండిపోతోంది. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీరందించండి అంటున్న బతినపల్లి గ్రామస్తులు. బతినపల్లి ఆనకట్ట నుండి కుమ్మరికుంట చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని పంపించినట్లయితే పంట పొలాలు ఎండిపోకుండా సస్యశ్యామలంగా ఉంటాయని గ్రామస్తులు చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం పంచాయతీ పరిధిలో గల బతినపల్లి గ్రామంలో 69 కుటుంబాలు, జనాభా సుమారు 284 మంది. అందులో 120 ఓట్లు ఉన్న ఈ గ్రామంలో వేసిన పంట నీరు అందక ఎండిపోతుందని, కాలువకు ఆనకట్టలు కట్టినప్పటికీ నీరు వృధాగా పోతున్నాయని, ఆ నీటిని వృధాగా పోనివ్వకుండా లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కుమ్మరికుంట చెరువుకి నీటిని తరలించినట్లయితే ప్రస్తుతం పండుతున్న 120 ఎకరాలలో పాటు మరో 30 ఎకరాలు అదనంగా పండే అవకాశం ఉన్నట్లు గ్రామస్తులు తెలియజేస్తున్నారు. రిపోర్టింగ్ SR7 టీవీ న్యూస్, తెలంగాణ స్టేట్ ఇన్ఛార్జ్. కారణం ఏంటి? వీళ్ళకి ఇంతకుముందు కూడా ఉంది కదా, ఉయ్యాలమడ నుంచి లిఫ్ట్ చేసి తిప్పాపురం బతికి వెళ్ళాలి. మాకైతే ఒకటి కావాలి. ఇక్కడ చెక్ డామ్ ఉంది కాబట్టి ఈ చెక్ డామ్ గురించి కుమ్మరికుంటకు అనేసి మాకు లిఫ్ట్ కేషన్ ఇస్తే ఇప్పుడు సాగులో ఉన్నది ఏంటంటే 120 ఎకరాలకి ఆ చెరువు నీరు పారదాం. అయితే దానికి వాటర్ దిక్కుపోయింది. ఇప్పుడు మనకి లిఫ్ట్ కేషన్ ఇస్తే ఇంకొక 30 ఎకరాలు కూడా పెరిగే అవకాశం ఉంది. మాకు ఇది అంతే ఉన్న వాస్తవం. ఇంకేమైనా